హాయ్ గాయ్స్. సో మనం రాత్రి అయితే మనం స్టే చేసాం కదా, మీకు వీడియో చూపించాను కదా. సో మేము తీసుకుంది మాత్రము బీచ్ వ్యూ అనమాట. సో చూడండి అలా ఎట్లా వస్తున్నాయి చూడండి, వివత్సంగా వస్తున్నాయి అసలు. అండ్ మనతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళు కూడా హైదరాబాద్ వాళ్ళే. అందులో ఒకరు మన ఎల్బినార్ వాళ్ళు, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. సో మనం వెళ్ళాకనే మాట్లాడినాను వాళ్ళతోటి. సో వేరే స్టేట్లో వేరే ఏరియాలో మన తెలుగు వాళ్ళని, మన లోకాలిటీ ఉన్న వాళ్ళని కలుసుకోవడం చాలా బాగుందన్నమాట. సో మేము నైట్ స్టే చేసింది మాత్రం పతంగ్ బీచ్ రిసార్ట్స్. శ్రీ మహాగణపతి దేవస్థానం గోకర్ణ. ఎన్నుకున్నా చూసినారు కదా, ఈ మొత్తం మసాలాలు మన బిర్యానీ చేస్తారు. మసాలాలు మస్తు వస్తున్నాయి, రోడ్ మొత్తం మసాలా స్మెల్. వీళ్ళంతా మా వాళ్ళు. వీళ్ళు గుడికి వెళ్ళి దర్శనం చేసుకునేది మేము 1 2 3 4 నలుగురం మాత్రమే. మేము నలుగురమే. మహాబాలేశ్వర్ టెంపుల్, కర్ణాటక, శివున.
లిఫ్ట్లో మీకు చూపిస్తాను. వీడియో మంచిగా పడుతుంది, చూడండి ఒకసారి. అనిపిస్తలేదు నో జాక్ స్పారో. ఇది మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట. ఇది ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. బాబా ఆగాకు, మిమ్మల్ని వేసాను కదా ఎందుకు వస్తున్నారు? గాయస్, ఇది ఐ లవ్ ఎకో బీచ్ కోనావత్. ఇది ఫుల్ ఎకో బీచ్ అంట. అసలు ఇక్కడ డస్ట్ ఉండదంట, ఏముండదంట, చెత్త అసలు ఉండదంట. కానీ మాకైతే చెత్త చాలా కనిపిస్తున్నాయి. విడిగా నడుస్తున్నారు అంతా. మీకు వ్యూ చూపిస్తాను ఇక్కడ నుంచి. బ్రో 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 ఏమొచ్చుతున్నారు బ్రో? ఏమొచ్చుతున్నారు? డైమండ్స్ అంట బ్రో. డైమండ్సా? ఇక్కడ దొరికే డైమండ్స్ అంటే బయట అమ్మితే చాలా కాస్ట్ అంట. సో ట్రై చేస్తున్నాము, బయట అమ్మాలి. అయితే ఎత్తుక్కో మరి, ఎందుకు వస్తున్నా నాతో? అన్నవర్ బీచ్. మీరు మీకు కనిపిస్తే అక్కడ కార్నర్లో సన్ రైజ్ పడుతుంది. చుట్టూరుగా అసలు సన్ రైజే లేదు. ఆ మధ్యలో అయితే తెల్ల కనిపిస్తుందో అది సన్ రైజ్. అది సన్ రైజ్ అంటారు. మన కిరణాలు పడుతున్నాయి అనమాట. ఈ చుట్టూరు అసలు లేనే లేదు, మొత్తం అసలు లైటింగే లేదు. కానీ ఆడ మాత్రం ఫుల్ పడుతుంది. సో ఇప్పుడు మనకి మబ్బులు పక్క పోతే మాత్రం కనిపిస్తుంది. ఎంత నీట్ అంటే చాలా నీట్ ఉంది. చాలామంది పబ్లిక్ ఉన్నారు. చాలా అంటే చాలా చేస్తున్నాం. మనోళ్ళు అయితే లేరు, అందరు ఎవరు కాలు ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. కానీ మనం అయితే వీడియో తీస్తున్నాం అనమాట. ఇదంతా మీకు చూపించాలనే చూస్తున్నాను ఈ వీడియో. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. అండ్ మన దాంట్లో మనం ఎప్పుడైతే రెగ్యులర్గా పోస్ట్ అయితే పెట్టకపోతే, ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాం కాబట్టి. సో ఏదో స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేస్తున్నా. సో మీ సపోర్ట్ తోటి ఇంకా వీడియోస్ పెట్టాలనే పెడుతున్నాను అనమాట. సో మీరైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. కోనావర్ బీచ్ ఎకో ఫ్రెండ్లీ.
మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా? బోట్లు ఉన్నాం. ఒక రాయి చెప్పుకోరి. ఓ బాబు నువ్వు నన్ను కేసు. సో మనమైతే వచ్చినాం ఇక్కడికి. బోటింగ్ అయితే మస్తు చేసినాం, మస్తు ఎంజాయ్ చేసినాము. మన వాళ్ళు జ్యూస్ తాగుతున్నారు. మన ఇవాళ ఫ్రైడే కదా, మన దాని సంగతి మీకు తెలుసు కదా. ఇగో జ్యూస్ తాగుతున్నారు వీళ్ళంతా. కొప్పో జ్యూస్ అంట, హోమ్ మేడ్. బట్ మనం ఫ్రైడే కదా తాగము. సో అది మన సబ్స్క్రైబర్లకు అందరికీ తెలుసు మనం ఏందనేది. ఫ్రైడే రోజు మనం బోట్కి వెళ్తాం. అట్లా 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 ఇటు వచ్చేసినాం. అన్న హాయ్ చెప్పన్న. హాయ్ హాయ్ యూట్యూబర్ యూట్యూబ్ నేను అన్న. తెలుగు అండి? తెలుగు. ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, హైదరాబాద్. ఎక్కడ? హైదరాబాద్లో. మాది హైదరాబాద్. చూడండి ఫ్రెండ్స్, మన కర్ణాటకలో హైదరాబాద్ అమ్మాయి కనిపించినారు, మనతోటి బోటింగ్కి వచ్చినారు.
అంగో ఇక్కడ కూడా ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు కూడా హైదరాబాద్ వాళ్ళే. మమ్మీ వా అన్న వా 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 వా. మనకి ఈత రాకపోయినా కానీ ఇంత డేర్గా మనం ఎందుకు వచ్చినామో తెలుసా? మన సంకల్పం గట్టిగా ఉండాలి. మన సంకల్పం గట్టిగా ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు. గైస్ బోట్ రైడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తున్నాను, సో మెసేజ్ చేయండి.